తన జీవితం అంతా పొడుగు బలహీన వర్గాల కోసం ఆరాటం పోరాటం చేస్తున్న రాజకీయ విశ్లేషకుడు సభాధ్యక్షుడు శ్రీ పార్శ్వ యాదగిరి గారికి, మిత్రులారా, మన భారతదేశంలో వాళ్ళు ముస్లింలైనా సరే, ఓ మహమ్మద్ రఫీ, ఓ నౌషాద్, ఓ షగత్ బదీదు, ఈ ముగ్గురు మూర్తులు భారతదేశ హైందవ సాంప్రదాయానికి సంస్కృతికి సినిమాలో పట్టం ఎత్తారు మహనీయులు వారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ దోస్ త్రీ ముస్లిం హీరోస్. అలా తెలుగు చలనచిత్ర రంగంలో ఇస్లామిక్ కంట్రీ గజిల్లా సూఫీల్లా మరోటా మన తెలుగు జాతికి సినిమా ద్వారా అందించిన మహనీయుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీమాన్ డాక్టర్ నారాయణ రెడ్డి గారికి, నారాయణ గారు తెలంగాణలో కాదు, ఆంధ్ర రాయలసీమ ఎక్కడికి వెళ్ళినా సరే జై తెలంగాణ అంటున్నారు. ఆయన దిష్టిబొమ్మను తగలబెడుతుంటే విశాఖపట్నంలో, మీరు తగలబెట్టాల్సింది నా దిష్టిబొమ్మను కాదు, నన్ను తగలబెట్టండి, నన్ను తగలబెట్టాల్సి నేను జై తెలంగాణ అంటానన్నాడు. సో ఆయన కమిటీ చేతితో నమస్కరిస్తున్నాను. ఈ మధ్య చాలా మంది ఇద్దరు నారాయణ ఉన్నారు, ఒకటి సినిమా నారాయణ, ఒకటి పొలిటికల్ నారాయణ, ఇద్దరు అయితే ఆ మహానుభావుడు నాయకుడు. నేను ఏదో కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్ గా నేను కోరుకున్నాను నిజంగా తెలంగాణ రావాలి, హైదరాబాద్ రాయాలి. ఇది నా స్వార్థం, ఇది ధర్మమైనది, న్యాయమైనది. అలాగే మా విజయవాడ, విశాఖపట్నం రాజధాని మా ఆంధ్ర రాజ్యం వస్తే మేము బాగుపోతాం. ఇది అమ్మ అదే మరుగుల చుట్టి నాయకులు మాకు నమస్కారం. కాబట్టి ఓ దగ్గరన్నా, ఓ నాయకులారా, ఓ ప్రజలారా, తెలంగాణ వచ్చేంత వరకు మీ సకల జనోత్సవాలను కొనసాగించాలని, భూమి కోసం, బుద్ధి కోసం, వ్యక్తి జాతి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గలం ఆ మహనీయులు చెప్తున్నారు జై తెలంగాణ. వారికి ఇక సుద్దాల అసోసియేషన్ గారు వారి బిడ్డలు అరసు నాయకుడు ఎస్వి సత్యనారాయణ గారు గొప్ప రాశారు. సుద్దాల హనుమంత్ గారికి చూస్తున్నారు. సత్యనారాయణ గారు సుద్దాల హనుమంత్ గారు గురించి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో సుద్దాల హనుమంత్ గారి వారసుడు, ఆయన పుట్టిన బిడ్డ సుద్దాల అసోసియేట్ కాడు, గద్దర్. సుద్దాల హనుమంతు నోటి చుట్టువాడు గద్దర్. పోరాటంలోనా, రాయడంలోనా, తుపాకి పట్టడంలోనా, త్యాగంలోనా చేయలేడు సరే గద్దర్ అని ఆ మహానుభావుడు రాశాడు. దాన్ని సుద్దాల హనుమంత్ గారి బిడ్డ సుద్దాల అసోసియేట్ నేనంటారు. సుద్దాల హనుమంత్ గారు ఆ మహతల్లి పత్ని వారిని కన్నా, ఆయన మాత్రం మన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ నారాయణ రెడ్డి గారి నోటి నుంచి పుట్టాడు మహానుభావుడు. పెద్దరన్న సుద్దాల హనుమంత్ గారి వారసుడైతే నారాయణ రెడ్డి గారి వారసుడు సుద్దాల అసోసియేట్ గారు. నారాయణ రెడ్డి గారు మామూలు కాదండి, సైనికుడు. ఆయన పెద్ద కుటుంబం కాదు, కానీ ఆయనలో మహాకవి శ్రీశ్రీ గారు ఉన్నారు, మనసుగా ఆత్రేయ గారు ఉన్నారు, ఆరుద్రి గారు ఉన్నారు, తెలంగాణ ముద్దుబడి దాసరి గారు ఉన్నారు, ఒక అశోక్ గారు ఉన్నారు నారాయణ రెడ్డి గారు. అది అమోఘమైన కవైన అమోఘమైన పెన్నయ్య నారాయణ రెడ్డి గారు. అలాంటి పెన్ను నిజంగా అశోక్ గారు ఉంది. కాబట్టి ఇలా సినిమాలు రాయడం మామూలు కాదు, ఇంతకాలంగా రాయడమే కాదు, జాతీయ అశోక్. సో వారికి ఇంకా పెద్దలు తిరుమలరావు గారి గురించి మనసు చెప్పాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, బాగా చదువుకున్నవాడు ఉన్నవాడు వాళ్ళ గురించి వాళ్ళు పుస్తకాలు రాస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు తెలియపరుచుకుంటారు. కానీ చక్కని వర్ణాల గురించి, పేదవాళ్ళ గురించి, భాష రాని మహాప్రజా కవుల గురించి నేను పెద్ద శోధించి రాసి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళకి స్ఫూర్తిగా మనకు కలిగిగా ప్రయత్నిస్తున్న మహానుభావుడు చరిత్రకవి తిరుమలరావు గారు చేతులు చూస్తున్నారు. ఈ పెద్దలు ఆ ఎల్లయ్య గారికి మల్లయ్య చూడండి ఎంతమంది పేర్లు ఉండి, ఎల్లయ్య మల్లయ్య. వారికి ఐలయ్య
నడిపిన సుల్తాన్ హనుమంతు గారికి, గద్దరానికి అమ్మాయిని మీ అందరికీ, మీడియా మిత్రులకి